హలో అండి, నేను అరుణ. దాదాపుగా వారం రోజుల తర్వాత ఈరోజు కొంచెం ఎండ అనిపిస్తుంది. అసలు నిజం సూర్యరశ్మి లేకపోతే చాలా ఇబ్బందులు, అనారోగ్యాలు ఇంకన్నీ. అందుకే సూర్య భగవానుడు మనకు ఒక శక్తినిచ్చే ప్రత్యక్ష దైవం అనొచ్చు. ఇక నైవేద్యం తినే పిట్టలు అయితే తినుకుంటూ వెళ్ళిపోయినాయి. ఇది అయిపోయింది, చూద్దాం. స్వీట్ పొద్దుట నుండి అదే పని మీద ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి. 3 రోజులు కంటిన్యూ వర్షం తర్వాత ఈరోజు కొంచెం రిలీఫ్ ఉంది. తొందరగా వాషింగ్ మిషన్ స్టార్ట్ చేయాలి. మరి మేఘాలు అటు వెళ్తూ ఉన్నాయి. నేను అరుణాన్న దగ్గర ఇక వంట చేస్తున్నా. అయితే పప్పు స్టవ్ మీద పెట్టి వేరే పనులు ఉంటే వేసుకొని వచ్చేసరికి పప్పు ఉడికిపోయింది. ఇక చూడండి, కందిపప్పు తర్వాత పప్పుచారు చేద్దామని అనుకుంటున్నా. అయితే మనకు జ్వరం వచ్చి తగ్గిన తర్వాత బలమైన ఆహారం తినాలంటారు. ఇంకా బలమైన ఆహారం అంటే చాలామంది ఓన్లీ నాన్ వెజ్జే కదా, మరి ఎట్లా అని అనిపిస్తుంది. పప్పులల్లో నాన్ వెజ్ కంటే నాన్ వెజ్ తోటి పోటీ పడే ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయి అంటారు, మాంసకృతులు. సరే, మరి నేనైతే కందిపప్పు చేస్తున్నా. జనరల్గా ఏదైనా ఆరోగ్యం ఖరాబ్ అయి మళ్ళీ రికవరీ అయ్యేటప్పుడు పెసరపప్పు తర్వాత కందిపప్పు పెట్టాలంటారు. దీనిలో కొందరు పెసరపప్పు వాతము, కందిపప్పే చాలా మంచిది అంటారు. ఇక రెండు కూడా చాలా మంచిదే. పెసరపప్పు తొందరగా ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ఇది కొంచెం టైం పడుతుంది అంటారు. ఇది కూడా మెత్తగా ఉడికితే ఏం కాదు, మెత్తగా ఉడికిపోతాయి చూడండి. ఇక ఇవి రెండు ఆరోగ్యకరమైన పప్పులు. అంటే కొంచెం పల్సటి పప్పు తయారు చేసుకొని అన్నంలా, వేడన్నంలా తింటే తినాలనిపిస్తుంది అట్లా. అందుకని నేను ఇది చేస్తున్నా. నైట్లో పాలు వేడి చేసినా కానీ తోడేసుడు మర్చిపోయినా. మళ్ళీ ఒకసారి వేడి చేసి కొంచెం అట్లా పెరిగేసినామంటే తోడుకుంటుంది. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టినా ఇప్పుడే. ఇక ఇది చూడండి, కరివేపాకు ఫ్రెష్ది ఉంటే పప్పు చారు చేయాలనిపిస్తుంది. అందుకే ఈరోజు చేస్తున్నా. ఇక వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది, ఏ కూర తినాలని ఇంట్రెస్ట్ అనిపించలేదు. అందుకని ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకుంటే బాగుంటుందని క్యారెట్లు ఇవన్నీ కట్ చేసి పెట్టిన. ఇక పప్పుచారు చేద్దాం. ఈ లోపల అన్నం కూడా ఉడుకుతుంది. ఇక అయితే ఫోన్ ఊకే వంట దగ్గర పట్టుకుంటా కదా, పట్టుకుంటే ఫోన్ లోపలికి మైచర్ ఎట్లా పోతుందో తెలియదు. కానీ ఇక ఛార్జింగ్ అవుడు కష్టమవుతుంది, అవుతలేదు ఛార్జింగ్. అందుకని ఫోను వంట దగ్గర అసలు వాడద్దు అంటే ఇక మరి షూట్ చేయాలంటే ఫోన్ ఉండాల్సిందే కదా. ఈ లోపల రైస్ ఉడుకుతుంది, పప్పు కూడా కొంచెం ఇంకా పలుకుంది. ఇది కూడా ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఇక చూడండి, టోటల్గా ఉడికినట్టే. ఇక పప్పు చారు పోపేద్దాం. మరి కరెక్ట్ 1కు లంచ్ చేసేటట్టు ఉండాలన్నట్టుగా నేను ప్లాన్ చేస్తే ఎప్పుడైనా. ఇక ఇప్పుడైతే ఇక అవుతుంది 1. తొందరగా పప్పుచారు కూడా చేయాలి. లేట్ అయిందనే చెప్పచ్చు. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకుంది, మళ్ళీ కంటిన్యూగా పని చేసుడు అయితే అవుతలేదు. అట్లా ఉంది పరిస్థితి. మరి ఇంకా నూనె వేసుకుందాం, పప్పుచారు చేద్దాం. చాలా రోజులైంది ఈ మధ్య, ఇంకా అంతే ఓ 15 డేస్ అయింది కావచ్చు పప్పుచారు చేయక. చేద్దాం. పప్పుచారు చేస్తే కొంచెం మంచిగా తినాలనిపిస్తుంది. ఇక వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం అది వేరే. వెల్లుల్లిపాయలు వేసుకుంటాం. 10-15 రోజులు అయినట్టున్నది చేయక. అయితే ఇక్కడ ఈరోజైతే క్యారెటు, తర్వాత టమాటా, తర్వాత ఈ బూడిది గుమ్మడికాయ పీసెస్ ఇవి వేస్తున్నా నేను. తర్వాత వంకాయలు వేద్దాం అనుకున్నా కానీ వంకాయలు కొంచెం ఎక్కువ రోజుల నుంచి నిలువ ఉన్నాయి. ఇక ఎందుకని వేయలేదు. ఒక్కోసారి మనం తెచ్చిన తర్వాత కూడా ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు ఉంటే కూడా గట్టిగా అయిపోతాయి, బాగా చల్లగా అయ్యి అవి గడ్డగట్టినట్టు తయారవుతున్నాయి వెజిటేబుల్స్. మంచిగా ఫ్రై అయిన తర్వాత వేద్దాం. రైస్ అయిపోయింది, స్టవ్ బంద్ చేసుకుందాం. ఇక మంచిగా ఫ్రై అయినాయి చూడండి. అయితే ఈ
ఇక్కడ ఒక కెమెరా పెట్టుకొని ఇట్లా చేసుకోవచ్చు కదా అని అంటారు. సో నీకేమో మరి పప్పుచారులా చింతపండు రసం కూడా వేసినాం. ఇక మసులితే పోపు వేసుకుంటే సరిపోతుంది. మసలనిద్దాం, ఫుల్ పెట్టాలి మంట. ఇద్దాం, పప్పుచారు కూడా మసులుతుంది. ఇక పప్పుచారులా పోపు వేస్తే కూడా వంట రెడీ అయిపోయినట్టే. ఏమో వెల్లుల్లిపాయల ఫ్లేవర్ కమ్మగా వస్తుంది. ఇక బాగా బ్రౌన్ కావాలి. స్టవ్ బంద్ చేసేద్దాం. 2 చక్కగా వచ్చినాయి. చాలా పిట్టలు వస్తుంటాయి. ఇక వర్షం తగ్గింది కదా. ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, ఇటు సైడ్ కూడా ఉన్నట్టున్నాయి. అదే చూడండి అక్కడ ఆడుకుంటున్నాయి. చెట్టు మీద చాలా ఉన్నాయి, 3-4 ఉన్నాయి బ్లాక్ పిట్టలు. ఈ మధ్య చాలా రోజుల నుండి రాలే. ఊర పిచ్చుకలు ఇవే వస్తున్నాయి. అవి చిట్టి పిట్టలు చాలా అల్లరి చేస్తాయి. సరే, ఇక మళ్ళీ పక్షులన్నీ ఈరోజు ఎండ ఉంది కాబట్టి అటు ఇటు తిరుగుతున్నాయి. మనకు ఆరోగ్యం బాగాలేకపోతే అంత శూన్యం అనిపిస్తుంది. ఊకే రెస్ట్ లేకుండా పని చేసినప్పుడేమో రెస్ట్ తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. అదే బాగా ఆరోగ్యం బాగాలేనప్పుడు బెడ్ మీద పడుకొని ఉంటాం కదా, ఒక రోజు చాలా హెవీగా ఉంటుంది, ఒక రోజు 2 రోజులు అట్లా ఉంటుంది కదా. అట్లాంటప్పుడు అసలు బెడ్ మీద పడుకొని ఉండడం ఇష్టం ఉంటుంది. అట్లా ఒకసారి మనం అదే కొంచెంసేపు రెస్ట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. రెస్ట్ తీసుకో అంటే వద్దు అనిపిస్తుంది. ఇట్లా ఉంటుంది. ఇక ఇప్పుడు ఫీవర్ తగ్గిన తర్వాత రెస్ట్ తీసుకోవాలంటే ఇంకా అసలు ఇష్టం ఉంటుంది. కాకపోతే ఇంకా పొట్టిగానే నీరసం, చేతకపోడు ఇవన్నీ. వంట అయితే అయింది. రెండు వచ్చినట్టున్నాయి. ఓ పైన ఉన్నాయి చూడండి, రెండు వచ్చినాయి. నైవేద్యం తిన్న పిట్టలు ఎప్పుడు 2 వస్తాయి. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి, చిన్నవి కావు. ఫంక్షన్ హాల్లో వర్షానికి ఇక టెంట్లంతా తడి అయినట్టున్నాయి. మళ్ళీ ఆరబెట్టిండ్రు. చూడండి, ఇవి 2 నైవేద్యం తినే పిట్టలు కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి ఈరోజు. ఇవి 2 కాక ఇంకా వేరే ఉన్నాయా ఏందనిపిస్తుంది. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ గేట్ మీద ఒకటి ఉంది. భలే అరుస్తుంది చూడండి. ఇదైతే కింద తింటా ఉంది. అది వెళ్ళిపోయి 2 ఒక్కసారి బయటకు వెళ్తాయి. ఇవి 2 కాక అటు గోడ పక్కకు వేరే ఉన్నట్టుంది, కానీ మనం అడదాకా పోయినామంటే వెళ్ళిపోతాయి. ఇంత భలే సౌండ్ చేస్తున్నాయి కదా.
అక్కడ కూడా అక్కడ బ్లాక్ పిట్ట ఉంది. కనిపించే రెండు కాక గోడ పక్కకు వేరే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇది తినక డిస్టర్బ్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నా నేను. చెట్టు మీద ఉన్నాయి చూడండి. అయితే ఇక్కడ స్వీటు గిడ కింద పడ్డది. చిన్న చిన్న రవ్వ ఉన్నా తింటాయి, చిన్నదైనా సరిపోతాయి కదా వాటికి, మళ్ళీ వచ్చి తింటాయి. అయితే కింద పడితే తింటుంది, ఇక మళ్ళీ వచ్చి తింటాయి. ఇవి రెండు కాకుండా పైన కూడా ఉన్నాయి చూడండి చెట్లు. మంచిగా ఆడుకుంటున్నాయి పక్షులు. ఊరపిచ్చుకలు చాలా వచ్చినాయి. ఇక్కడొకటి, అక్కడొకటి, 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 చాలా పిట్టలు ఉన్నాయి చూడండి. ఒక్కొక్కసారి ఇట్లా గుంపులాగా వస్తున్నాయి. వామ్మో, ఇక్కడ చాలా ఉంటాయి. ఇది ఇక్కడనే ఉంది దీని పని, అది మొత్తం తినేదాకా పోయేటట్లేదు. భలే చిన్నగా తిని వెళ్ళిపోతుండే, అట్లాంటిది ఇక మళ్ళీ దొరకదేమో అన్నట్టుగా తింటుంది పాపం. అవి ఊరపిచ్చుకలు పూల మకరందం తాగుతున్నాయి, వైట్ పూలే. దీనికైతే భలే నచ్చినట్టుంది స్వీటు. చాలా ఉన్నాయి చూడండి. ఆ చిట్టి పిట్ట అది వేరే, ఇదేమో నైవేద్యం తినే పిట్ట కదా కిందది, అది చిట్టి పిట్ట వేరే. చూడండి చిట్టి పిట్ట, అవి ఊరపిచ్చుకలు అవి వేరే. చాలా రకాల పక్షులు అవి చూడండి. మూడు 4 రకాల పక్షులు ఉన్నాయి ఒక్కసారి.